పార్వతీపురం మన్యం సాలూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025లో నమోదైన 2 దొంగతనం కేసుల్లో నిందితుడు లోపింటి గణేష్ కు సాలూరు కోర్టు శిక్షను విధించింది. మొబైల్ షాపులో చొరబడి 13,000 రూపాయల నగదు, 4 మొబైల్ ఫోన్లు దొంగతనం చేసినందుకు నిందితుడికి 6 సంవత్సరాల కారాగార శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించగా, కోట దుర్గమ్మ హుండీ దొంగతనం కేసులో 3 సంవత్సరాల కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించారు. ఈ 2 కేసుల్లో కలిపి నిందితుడికి మొత్తం 9 సంవత్సరాల కారాగార శిక్షను విధించినట్లు పోలీసులు తెలిపారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకి గత సంవత్సరం 2020 సంవత్సరం సాలూరుపట్నంలో బాలాజీ మొబైల్ షాప్లో దొంగతనం జరిగింది. అందులో 4 మొబైల్స్ మరియు క్యాష్ కౌంటర్లో 13,000 రూపాయలు ఎవరో అర్ధరాత్రి చొరబడి దాన్ని దొంగిలించడం జరిగింది. అందులో మనకి ఫింగర్ ప్రింట్స్ మనం దర్యాప్తులో భాగంగా సేకరించడం జరిగింది. అంతేకాకుండా 2020 సంవత్సరం జూన్లో కూడా మనకి కోట దుర్గమ్మ టెంపుల్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో హుండీ పగలగొట్టి అందులో 3,000 రూపాయలు దొంగిలించడం జరిగింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఛాయాచిత్రాల ద్వారా మేము ముద్దాయిని గుర్తించడానికి సదరు ముద్దాయి పేరు లోపిటి గణేష్ సన్ ఆఫ్ సింహాచలం పట్టక్కి గ్రామం రామోజీపురం మండలం విజయనగరం జిల్లా. అతన్ని అరెస్ట్ చేసి మరి ఛార్జ్ షీట్ కూడా మనం సకాలంలో వేయడం జరిగింది. సకాలంలో వేయడం దర్యాప్తు కూడా కేవలం 5 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. మరి దర్యాప్తును విచారణ అన్ని విషయాల్లోనూ మరి మన ఏపీపీ శ్రీ గౌరవనీయులు మాధవి మేడం గారు దానికి అన్ని విషయాలు సహకరించారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులు అనిల్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు కూడా దాన్ని ముందుకు అన్ని విషయాలు ముందుకు వెళ్ళారు. అంతేకాకుండా ఆ వ్యక్తికి దర్యాప్తు 5 నెలల్లో పూర్తి చేస్తూ ఆ వ్యక్తికి 9 నెలలు అంటే 9 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 25,000 రూపాయలు జరిమానా విధించేటట్టు గౌరవనీయులు మేజిస్ట్రేట్ గారు శ్రీ జి హర్షవర్ధన్ గారు తీర్పు ఇవ్వడం అనేది అసనీయం. అంతేకాకుండా మా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారు శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ గారు కూడా మరి ఎస్డిపిఓ మనీషారెడ్డి గారు మేడం గారు కూడా దర్యాప్తును మరి విచారణను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ మాకు తగు సూచనలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.